ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉదయకాల శుభాలు కూడా తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక వారము నాకు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయనను కూడా ఎంతగానో స్తుతిస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మనము గత కొంతకాలం నుంచి నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 12వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఆ 10వ తెగులు ద్వారా వాళ్ళు అక్కడి నుంచి విడిపించబడతారు అనే సారాంశము మిగతా వచనాలలో మనం చూస్తాము. యాక్చువల్గా మనం 13 వచనాల వరకు నేర్చుకున్నాం, 14, 15 వచనాల వరకు నేర్చుకున్నాం కదండి. ఇంకా మిగతావి చదివితే అర్థమవుతుంది. అందులో తర్వాత 10వ తెగులు ఏ విధంగా తీసుకొని వచ్చాడు ఐగుప్తులోకి అనే విషయాలు మాత్రమే రాయబడ్డాయి అక్కడ. కాబట్టి ఈ విషయాలు మీరు చదువుకుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా దేవుడు ఒక ఉద్దేశం ఏంటి, 10వ తెగుల్లో ప్రథమ సంతతి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదండి. 10వ తెగులు పెద్ద కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో పెద్ద కుమారుణ్ణి నశింపచేయడం ద్వారా వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 13వ అధ్యాయంలో కూడా 12వ అధ్యాయం అంతా మీకు అర్థమైపోతుంది తర్వాత చదివితే. 13వ అధ్యాయంలో కూడా మొదటి నుంచి 16 వచనాల వరకు ప్రథమ సంతతి గురించి మరొకసారి కొన్ని వివరాలు రాయబడ్డాయి. ప్రథమ సంతతి మొదటి కుమారుడు ఎవరు, వీలైతే 1-2 వచనాలు చదివే ప్రయత్నం చేస్తాను. 13వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలీలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాది అని చెప్పాను. దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీల నుంచి అని అంటే, ప్రతి ప్రథమ సంతతి నాది, నాకు ప్రతిష్ఠ చేయాలి. ఒక కుటుంబంలోనే పెద్ద కుమారుడు నావాడు, జ్యేష్ఠుడు నావాడు, నాకు సంబంధించిన వాడు, నా సొత్తు అని అర్థం కదా. నాది అని అంటున్నాడు ఆయన, నాకు సంబంధించిన వాడు. ఎందుకు? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏ ఇంటి మీద అయితే ఈ పస్కా రక్తము ఉండదో ఆ ఇంటి మీద ఆ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు చనిపోతాడు కదండి. ఆ పెద్ద కుమారుడు చనిపోకుండా ఏది కాపాడింది? క్రీస్తు వారి రక్తం, లేకపోతే పస్కా పశువు యొక్క రక్తం. చనిపోవలసిన కుమారుడు బ్రతికాడు అంటే పెద్ద కుమారుడు బ్రతికాడు. అలాంటప్పుడు ఈ పెద్ద కుమారుడు ఎవరికి సంబంధించిన వాడు? దేవుడు బ్రతికించాడు. ఆ రక్తపు ప్రోక్షణ కింద ఆ ఇంటి కుమారుణ్ణి బ్రతికించాడు, సజీవునిగా ఉంచాడు. అలాంటప్పుడు ఆ కుమారుడు ఎవరి వారైతారు? దేవుని వాడు, నావాడు, నాకు ప్రతిష్ఠ చేయాలి. పెద్ద కుమారుడు నావాడు, నా హక్కు, నా సొత్తు అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నట్టుగా మనం ఈ వచనాలలో చూస్తాము. తర్వాత విషయాలు మీరు 16 వచనాల వరకు కూడా అదే విషయం ఉంటుంది. మీ పిల్లలు అడిగితే ఇదంతా ఒక నిత్యమైన కట్టడగా మీరు ఆచరించాలి. పస్కా పండుగను అంత మాత్రమే కాక 7 దినాల పులియని రొట్టెల పండుగను మీరు నిత్యమైన కట్టడగా ఆచరించాలి అనే విషయాలు ఈ 16 వచనాల వరకు ఉంటాయి. ఈ విషయాలు మీ పిల్లలకు చెప్పాలి, మీ కుమారులకు చెప్పాలి, మీ కుమార్తెలకు చెప్పాలి. ఎందుకు మనం ఇలా చేస్తున్నాము అని అంటే, దేవుడు మనల్ని విడిపించాడు ఐగుప్తు దేశంలో నుంచి, సో మనల్ని ఏ విధంగా రక్షించాడు అని ఈ విషయాలన్నీ మీరు మీ పిల్లలకు చెప్పండి అనే విషయాలను మనకు 16 వచనాల వరకు చూస్తాము. 13వ అధ్యాయంలోని 16 వచనాల వరకు. అయితే 17 వచనాల వరకు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 13వ అధ్యాయము 17వ వచనంలో ఇందాక చదవబడిన వాక్య భాగంలో, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. మొదటి లైన్లో ఒక మాట ఉంది, మరియు ఫరో ప్రజలను పోనీయగా. ఫరో ప్రజలను పోనీయగా, ఫరో ప్రజలను పోనిచ్చాడు అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. ఫరో పోనిచ్చాడా ప్రజలను? కదండి, ప్రజలను ఫరో పోనిచ్చాడా అంటే దేవుడు పోనిచ్చేలా చేశాడు. ఫరో చేతనే ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజలను పోనిచ్చేలా చేశాడు. ఫరో ద్వారానే పోనిచ్చేలా చేశాడు. ఎందుకు ఈ మాట రాయబడింది అని అంటే, 5వ అధ్యాయాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 5వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుతాను.
ఫరో లేకపోతే మొదటి వచనాన్ని కూడా, తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలీయులను పోనీయనెను. ఏం మాట్లాడాడు ఆ టైంలో? 5వ అధ్యాయంలో ఎంత గర్వంగా మాట్లాడాడు కదా, తల నెత్తికెక్కినట్టుగా మనం అంటాం కదా, పొగరుతో మాట్లాడాడు. మోషే అహరోనులు వెళ్ళి అడుగుతున్నారు, మా దేవునికి మేము పండగ చేయాలి కాబట్టి మమ్మల్ని విడిపించండి, దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరు ఆయన మాట నేనెందుకు వినాలి? ఆయన ఆజ్ఞను పాటించాల్సిన అవసరం నాకేముంది? యెహోవా ఎవడు నాకు తెలియదు కాబట్టి నేను పోనీయను. ఫరో మాట్లాడుతున్న మాట, నేను పోనివ్వను. ఈ మాట దేవుడు తీసుకున్నాడు కదా, ఈ మాట దేవునికి వినిపించింది, నేను పోనివ్వను. యెహోవా ఎవరో చూపిస్తాను అనే విషయాన్ని మనము 10 తెగుళ్ళ ద్వారా తెలుసుకున్నాం కదా. ఆడ దేవుడు ఏ తెగుళ్ళను తీసుకొని వచ్చాడో దేవుడు ఎవరో, యెహోవా దేవుడు ఎవరో అర్థమయ్యేలా ఫరోకు చేశాడు. ఫరో చేతనే ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలీయులను మీరు వెళ్ళిపోండి, మామూలుగా వెళ్ళిపోండి, తొందర పెట్టినట్టుగా మనం చూస్తాం 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయము 31వ వచనంలో, ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇజ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్టు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్టు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. ఏ స్థాయికి వచ్చాడు ఫరో గారు? ఇప్పుడు వెళ్ళిపోండి, మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి, మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలో, ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరెవరు మీ దేవుణ్ణి సేవించాలనుకుంటే అందరూ వెళ్ళిపోండి, అయితే నన్ను దీవించండి. ఎవరు మీ దేవుడు ఎవరు అన్న ఫరో ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? నన్ను దీవించండి అయ్యా, నా దేశాన్ని దీవించండి. ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు దేవుడు కదా. అక్కడ ఉన్న ప్రజలు కూడా తొందర పెట్టారు వాళ్ళని. 33వ వచనంలో, మనమందరము చచ్చిన వారనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. ఏ స్థాయికి వచ్చారు? ఆ వచనంలో రాయబడిన మాట మనకు అర్థం కావాలి. దేవుడు ఫరో చేతనే ఇజ్రాయేలీయులను పంపించేలా చేశాడు కదండి. ఎంత గర్వంగా మాట్లాడిన మాటలు, ఎంతో అధికారం ఉంది, ఎంతో అధికారం కలిగిన రాజుగా ప్రపంచ దేశంలో ఫరో రాజు ఉన్నాడు. ఆ అధికారాన్ని అణిచివేసి, అహంకారాన్ని అణిచివేసి ఏ స్థాయికి తీసుకొని వచ్చాడు అనే విషయము మనకు అర్థం కావాలి. ఫరో చేతనే వారిని పంపించే విధంగా దేవుడు తీసుకొచ్చిన ఆయన యొక్క సార్వభౌమాధికారము, ఆయన శక్తి ఏంటో అర్థమవ్వాలి కదండి. ఇదే విషయం మనకు దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం. నెబుకద్నెజరు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఆ అగ్నిగుండంలో వేసేటప్పుడు, ఏ దేవుడైనా మిమ్మల్ని నా నుంచి రక్షిస్తాడా అన్న ఆ మాటలు మనం ఒకసారి చూస్తే, చివరికి ఈ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అని ఒక ప్రకటననే చేసేసాడు కదా. తను పరిపాలన చేస్తున్న ప్రాంతాలన్నిటికీ ఆ ప్రకటనను పంపించేస్తాడు. దేవుని యొక్క శక్తి ఏంటో నీకు, నాకు, మనకు అర్థమవ్వాలి. ఆనాడు ఐగుప్తీయులకు అర్థమైంది, ఇజ్రాయేలీయులకు కూడా ఆ సమయంలో అర్థమైంది దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క సార్వభౌమాధికారం ఏంటో. ఈనాడు నువ్వు, నేను, మనము అనేక సమస్యలలో ఉండొచ్చు, అనేక దాస్యాల గుండా, బంధకాల గుండా మనం వెళ్తూ ఉండొచ్చు. అయితే మనకు అర్థం అవ్వాల్సిన విషయము, ఏ బంధకాలలోకి నువ్వు వెళ్ళిపోయావో, ఏ సమస్యల్లోకి నిన్ను మనుషులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో కదండి. మనకు సమస్యలు మన ద్వారా వస్తుంటాయి, చుట్టుపక్కల పరిస్థితుల ద్వారా వస్తుంటాయి, చుట్టుపక్కల ఉన్న జనాల ద్వారా కూడా వస్తుంటాయి. మనల్ని వాళ్ళు ఆ సమస్యలోకి నెట్టి వేస్తుంటారు కొన్నిసార్లు కదా. ఆ పరిస్థితులు ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనేక సంవత్సరాల నుంచి ఆ బంధకాలలో మనం బంధింపబడి ఉంటాం.
అది ఏ సమస్య అయినా కావచ్చు, ఏ రోగమైనా కావచ్చు, ఏ అనారోగ్యమైనా లేకపోతే ఏ ఆర్థిక ఇబ్బంది అయినా కావచ్చు, ఏ ఆత్మీయత లేకపోతే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కొన్ని సంవత్సరాల నుంచి కూడా. కొంతమంది మనల్ని అప్పుల ఊబిలోకి తోసేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. మోసం చేసి మనల్ని అందులో పడేసి ఇబ్బంది పెడతా ఉంటారు. అందులో నుంచి రాలేని స్థితిలో కూడా అనేక మందిమే ఉంటాము. ఈ విషయాలు మనకు తెలుసు, మనము అనుభవించి ఉంటాము, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అలా ఉన్నారు అన్న విషయం మనకు తెలుసు. ఎంతో కాలం నుంచి ఆ బంధకాలలో ఉండవచ్చు, కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయము, నీకు నాకు మనకు అర్థం అవ్వాల్సిన విషయము, ఎవరైతే మనల్ని సమస్యలోకి నెట్టారో, ఏ సమస్యలోకి అయితే మనం వచ్చామో ఆ సమస్య ఆయనకు తీసివేయడం పెద్ద సమస్య కాదు కదండి. ఎవరైతే నిన్ను నన్ను ఆ సమస్యలోకి నెట్టివేశారో వారి ద్వారానే ఆ సమస్యలో నుంచి బయటికి తీసుకురాగల సమర్థుడు అనే విషయము మనకు అర్థం కావాలి. ఆయన యొక్క శక్తి ఏంటో నీకు నాకు మనకు అర్థం అవ్వాలి. ఏ పరిస్థితిలోనైనా కాదు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, అది అందులో నుంచి బయటికి తీసుకురాగల సమర్థుడు ఆయన. వారి చేతనే ఏ విధంగా అయితే మనం ఆ సమస్యలోకి వెళ్ళామో అదే విధంగా మనల్ని సమస్యలో నుంచి బయటికి తీసుకురాగలడు. అయితే ఏ విధంగా వాళ్ళు బయటకు వచ్చారు కదా, ఇజ్రాయేలీలు ఏ విధంగా బయటికి రాగలిగారు? ఆ సమస్యలోకి వెళ్ళాం, బాగానే ఉంది. ఎలా వెళ్ళామో మనకు తెలుసు, మనకున్న సమస్యలు ఏంటో మనకు తెలుసు, ఇబ్బందులు ఏంటో మనకు తెలుసు, ఆర్థిక ఇబ్బందులు ఏంటో మనకు తెలుసు. ఏ విధంగా ఆ సమస్యలోకి వెళ్ళామో తెలిసినప్పుడు ఏ విధంగా బయటికి తీసుకొస్తాడు అనే విషయం కూడా మనకు అర్థం కావాలి. ఇజ్రాయేలీలను ఎందుకు లేకపోతే ఏ విధంగా వారిని బయటికి తీసుకొని వచ్చాడు అని అంటే, మనకు 3వ అధ్యాయము నిర్గమకాండంలో 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాను. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరింది. ఎందుకు దిగి వచ్చాడు ఆయన? ఎందుకు కలగ చేసుకున్నాడు దేవాది దేవుడు? ఇజ్రాయేలీల ఆ సమస్యలోకి ఎందుకు కలగ చేసుకున్నాడు? ఎందుకు దిగి వచ్చాను అని అంటున్నాడు? వారి యొక్క మొర నాకు చేరింది, నిజముగా నాకు చేరింది అంటున్నాడు. అంటే నిజముగా చేరడం అంటే ఇంతకుముందు చేరలేదనేగా అర్థం, ఇంతకుముందు ప్రార్థించవలసినట్టుగా వాళ్ళు ప్రార్థించలేదనేగా అర్థం. 400 సంవత్సరాలు ఎందుకు వారి బానిసత్వంలో ఉన్నారు? నిజముగా మొరపెట్ల, నిజముగా ప్రార్థన చేయాల. దేవుడు నీ జీవితంలో కలగ చేసుకోవాలి అని అంటే, నీ సమస్యలోకి ఆయన రావాలి అని అంటే, దిగి రావాలి అని అంటే, ఐగుప్తు దాస్యములో నుంచి, బంధకాలలో నుంచి ఇజ్రాయేలీలు విడిపించబడాలి అని అంటే, అలాంటి సమస్యలోనే ఉన్న నీవు నేను మనము కూడా విడిపించబడాలి అని అంటే, ఆయన కలుగ చేసుకోవాలి అని అంటే, నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. నువ్వు ప్రార్థించవలసినట్టుగా ప్రార్థించట్లేదేమో, మొరపెట్టవలసినట్టుగా మొరపెట్టట్లేదేమో. ఆయనకు చేరే విధంగా, ఆయనకు చేరితే ఆ ప్రార్థన, నువ్వు చేసే మొర, నువ్వు చేసే ప్రార్థన ఆయనకు చేరితే నిజముగా ఆ ప్రార్థన ఎలా ఉండాలి? నిజమైన ప్రార్థన, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన. వారి బాధను నేను విన్నాను, వారి పరిస్థితులు నాకు తెలుసు అంటున్నాడు. అంటే నీ సమస్య ఏంటో తెలిసేలా ఆయనకు మొరపెట్టాలి. నిజముగా ప్రార్థించినప్పుడు ఆయన నీ జీవితంలో కలుగ చేసుకుంటాడు, దిగి వస్తాడు ఆయన. సమస్య ఎలాంటిదైనా కావచ్చు, ఎంత పెద్దదైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు అందులో ఉన్నా ఆయనకు పర్వాలేదు. కానీ ఆయన దిగి రావాలి, కలుగ చేసుకోవాలంటే నువ్వు పెట్టవలసినట్టుగా మొరపెట్టాలి, ప్రార్థించవలసినట్టుగా ప్రార్థించాలి. అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? కాన్స్టెంట్ రిలేషన్షిప్,
కదండి. ఏదో అవసరం ఉంది కాబట్టి, సమస్య ఉంది కాబట్టి ప్రార్థన చేయడానికి ఆయన వద్దకు రావడం కాదు ఆయన మన నుంచి కోరుకునేది కదా. 400 సంవత్సరాలు వాళ్ళు అలా ఉండిపోయారని అంటే వారు చేసిన పని అదే. అంతవరకు ఎందుకు ఉండిపోవాలి, అన్ని సంవత్సరాలు ఎందుకు ఉండిపోవాలి? వాళ్ళ రిలేషన్షిప్ సరిగా లేదు దేవునితో. ఏదో మామూలుగా ప్రార్థన చేస్తూ ఉండొచ్చేమో, కానీ మొరపెట్టవలసినట్టుగా చేరే ప్రార్థన, ఆయన సన్నిధి చేరే ప్రార్థన అవసరమైంది. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఆయన నీ జీవితంలో కలుగచేసుకోవాలి అని అంటే, ఆయన దిగి రావాలి అని అంటే, ఆయనకు వినపడాలి నీ ప్రార్థన, నీ మొర ఆయనకు చేరాలి, నిజముగా చేరాలి. ఆయన వినడానికి సిద్ధంగానే ఉన్నాడు. అయితే మొరపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థించవలసినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ విషయాన్నే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమస్య ఏదైనప్పటికీ నీ కాన్స్టెంట్ రిలేషన్షిప్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కదండి. కాన్స్టెంట్గా నువ్వు ఆయనతో సహవాసంలో ఉన్నావా? పడిపోతున్నావా? పడిపోయినా కానీ నువ్వు లేయగలిగిన స్థాయిలో ఉండాలి కదా. నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడు. గొర్రె బురదగుంటలో పడింది అనుకోండి, అందులోనే ఉండిపోతుందా? ఉండిపోదు, లేయాలి. అది ఆ బురద తను నివాసం చేసే స్థానం కాదు, అది అక్కడ ఉండాల్సిన స్థలం కాదు. గొర్రెపిల్లకి లేవాలి. ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ నుంచి. అందులోనే ఉండిపోవద్దు, అదే సమస్యలో ఉండిపోవద్దు, బాధపడవద్దు. నీ దేవుని యొక్క శక్తి ఏంటో నీకు అర్థం కావట్లా, ఆయన ఏమి చేయగలడో నాకు అర్థం కావట్లా. ఇది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. ఎందుకు 400 సంవత్సరాల లాంగ్ పీరియడ్ కదా, చిన్న విషయం కాదు అది. 400 సంవత్సరాలంటే లాంగ్ పీరియడ్ అది. ఎందుకు అలా ఉండిపోయారు అని అంటే, వాళ్ళ రిలేషన్షిప్ సరిగా లేదు దేవునితో, వారి ప్రార్థనా జీవితం సరిగా లేదు దేవునితో. ఇదే ఇందాక మనం చదవబడిన వాక్య భాగంలో మనకు ఇంటర్నల్గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటది? 17వ వచనంలో, ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. సమీపమైన మార్గం ఒకటి ఉంది కనానుకు వెళ్ళడానికి, అది ఫిలిష్తీయుల మార్గము. సమీపమైన మార్గంలో నడిపించట్లా ఆయన. చుట్టూ దూరమైన అరణ్య మార్గంలో, ఎర్ర సముద్రం గుండా అరణ్య మార్గంలో తీసుకువెళ్ళడానికే ఇష్టపడ్డాడు. లాంగ్ జర్నీని ఆయన ఇష్టపడ్డాడు. నీ సమస్యను, పరిస్థితులను తీసివేయడానికి ఆయన చిటికలో పని కదండి, క్షణంలో తీసివేయగలడు. చాలా తక్కువ రోజుల్లోనే వాళ్ళు కనానుకు చేరుకోగలరు. ఫిలిష్తీయుల మార్గం గుండా వెళ్తే తక్కువ రోజులు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, రోజులలోనే వాళ్ళు కనానుకు చేరుకోగలరు. కానీ ఆయన 40 సంవత్సరాలు వారిని ప్రయాణంలో తిప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లాంగ్ జర్నీలో తీసుకెళ్ళాడు, సమీపమైనను దూర మార్గాల్లో తీసుకెళ్ళాడు. నీ పరిస్థితి, ఒకవేళ నా పరిస్థితి అలాగే ఉందేమో. ఆ సమస్యను తీసివేయడానికి ఆయన చాలా తక్కువ సమయం పడుతుంది, ఆయనకు చిటికలో పని. కానీ దానిని అలాగే ఎందుకు ఉంచాడో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితిని మన జీవితంలో ఎందుకు అలాగే ఉంది, ఎందుకు పోవట్లా, ఎందుకు అనేకమైన పరిస్థితులను ఆయన అనుమతిస్తున్నాడు. తీసుకుని వెళ్తున్నాడు కదా. లాంగ్ జర్నీ తీసుకెళ్తున్నాడు అంటే అర్థమైతే ఆయన అనుమతిస్తున్నాడు, ఆయన తీసుకెళ్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన సమస్యలను తీసివేయడము చాలా 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 సులభం. ఆయనకి చాలా తక్కువ సమయం పడుతుంది, దానికి క్షణకాలం సరిపోతుంది. కానీ ఆయన ఇంకా దానిని అలాగే పెడుతున్నాడు అని అంటే, దూరంగా ఆయన మనల్ని తీసుకువెళ్తున్నాడంటే, ఇంకా చాలా రోజులుగా అదే సమస్యలో నుంచి తీసుకువెళ్తున్నాడు అని అంటే, నువ్వేదో అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అందులో కదండి. నువ్వు గ్రహించవలసిన విషయం ఒకటి ఉంది అందులో. ఎందుకో దేవుడు అలాగే పెట్టాడు అని అంటే, నువ్వు చేయవలసిన పని సరిగా చేయట్లేదేమో కదండి. 40 సంవత్సరాలు నడిపాడు అని అంటే, వాళ్ళు ఎందుకు 40 సంవత్సరాలు వారిని అరణ్య మార్గం గుండా తీసుకువెళ్ళాడు అనే విషయము వాళ్ళకు అర్థం కావాలి, మనకు కూడా అర్థం కావాలి.
మన పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి అని అంటే దేవుడు నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు చేయవలసిన పని ఏదో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నిజముగా మొరపెట్టాల్సిన పని ఏదో ఉంది. ఆ పరిస్థితి పోవాలి అని అంటే అది నీ చేతిలోనే ఉంది. ఆయనతో సహవాసం ఎలా ఉంది, నీ రిలేషన్షిప్ ఎలా ఉంది ఆయన ద్వారా, ఆయనతో, దీనిని ఆయన కోరుకుంటున్నాడు కదండి. ఆయన ఏం చేస్తున్నాడు? దూర మార్గం గుండా వారిని తీసుకువెళ్తున్నట్టుగా చూస్తున్నాం కదా. అయితే ఎందుకు ఆయన దూరంగా అరణ్య మార్గం గుండా తీసుకువెళ్తున్నాడు అంటే ఇక్కడ రెండు విషయాలు రాయబడ్డాయి. ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని, వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరిగిపోతారు. ఒకటి పశ్చాత్తాపడతారు. ఏంటి పశ్చాత్తాపడడం అంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధము చేయలేరు వాళ్ళు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి? 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు ఏది చెబితే అది చేసే స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ వారిని బయటికి తీసుకొని వచ్చి మీరు యుద్ధం చేయండి అని అంటే చేయగలరా? ఎందుకు వచ్చిన బాధ, గొడవలు ఎందుకు, ఎవరు చచ్చిపోతా మనకు తెలుసు అరణ్యంలో వారి మాటలు ఎట్లా ఉన్నాయో. సో దీనిని చూసి, ఆ యుద్ధాన్ని చూసి భయపడి, మొట్టమొదటిగా వారికి భయం వేస్తుంది ఆ యుద్ధాన్ని చేయడానికి. రెండవదిగా వాళ్ళు మళ్ళీ తిరిగి దాస్యంలోకి వెళ్ళిపోతారు కదా. తిరిగి మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళిపోతారని దేవుడు చుట్టూ మార్గం గుండా తీసుకువెళ్తున్నాడు. అంటే అర్థం ఏమవుతుంది? ఈ చుట్టూ మార్గంలో ఏమి నేర్పించాలనుకుంటున్నాడు ఆయన? మొట్టమొదటిగా భయాన్ని తీసివేయాలనుకుంటున్నాడు. ఎదురయ్యే సమస్యలను ఎదిరించడానికి కావలసిన శక్తిని ఇవ్వడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, బలాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శత్రు ఎలాంటి వాడైనప్పటికీ ఎదిరించడానికి కావలసిన సిద్ధపాటును వారికి దయచేయడానికి, వారికి నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే కదండి ఈ వచనం నుంచి మనకు అర్థమవుతుంది. వెనక్కి వెళ్ళిపోతారు, తిరిగి దాస్యంలోకి వెళ్ళిపోతారు భయపడి. కానీ విడిపించింది ఎందుకు? తిరిగి దాస్యంలోకి వెళ్ళడానికా? అన్ని తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేశంలో అన్ని తెగుళ్ళు తీసుకొని వచ్చి వారిని విడిపించింది ఎందుకు? నీ జీవితంలో, మన జీవితంలో ఆయన మనల్ని సమస్యల నుంచి విడిపించేందుకు, క్రైస్తవులముగా మనము మారిందెందుకు, క్రీస్తు వారిని ఎందుకు అంగీకరించాం మనం? తిరిగి దాస్యంలోకి వెళ్ళడానికా? తిరిగి పరిస్థితులను చూసి భయపడడానికా? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితము ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆగిపోయేది కాదు, వెనక్కి వెళ్ళిపోయేది కాదు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఆగిపోయేది కాదు అది. పరిస్థితులు ఎలాగైనా రావచ్చు మనకి. ప్రతి పరిస్థితిని కూడా మనము ఫేస్ చేయాల్సిందే. అది సమస్య కావచ్చు, ఎలాంటి ఇబ్బంది అయినా కావచ్చు. ఖచ్చితంగా దానిలోనే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచాడు. ఈ విషయం నీకు, నాకు, మనకు అర్థం కావాలి. ఎందుకు వారిని చుట్టూ తీసుకువెళ్ళాడంటే వారిలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి, మొదటగా యుద్ధాన్ని నేర్పించడానికి. అందుకే 144వ కీర్తనలు అంటాం కదా, ఆయన నీ చేతికి యుద్ధాన్ని, వేళ్లకు పోరాటాన్ని నేర్పించడానికి. అంత మాత్రమే కాదు, ధైర్యాన్ని, దేవుని యొక్క శక్తి ఏంటో కూడా అర్థం అవ్వడానికి కదా. ఆ 40 సంవత్సరాలు చేయాల్సిన పని అంటే ఆయన తన సన్నిధిని ఇచ్చాడు. ఆయన సన్నిధిని తోడుగా పంపించి తను ఏమై ఉన్నాడో తెలియజెప్పడానికి, తన మీద ఆధారపడడానికి, యుద్ధము నేర్పించడానికి, మళ్ళీ తిరిగి దాస్యంలోకి వెళ్ళిపోవడానికి కాదు కదండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు. ఎందుకు అరణ్య మార్గం, ఎందుకు ఎర్ర సముద్ర మార్గంలో తీసుకువెళ్ళాడు, అది తర్వాత అధ్యాయంలో చూస్తాం మనం. అది మళ్ళీ నేర్చుకుందాం. అయితే క్లుప్తంగా ఒక విషయం చెప్తాను. ఎర్ర సముద్రం దాటి అవతలికి వెళ్ళిపోయారు ఇజ్రాయేలీలు. ఎర్ర సముద్రం దాటి అవతలికి వెళ్ళిపోయారు. తర్వాత ఎర్ర సముద్రాన్ని క్లోజ్ చేశాడు కదా. మధ్యలో నుంచి ఆరిన నేలలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎర్ర సముద్రం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అరణ్య మార్గం గుండా వాళ్ళు ప్రయాణం చేయాలి. ఇప్పుడు యుద్ధాలు వస్తాయి, యుద్ధం నేర్పించాలి, మార్గం గుండా వెళ్ళాలి. ఆ పరిస్థితుల నుంచి వాళ్ళు తిరిగి భయపడి ఎందుకు వచ్చిన బాధ అని మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం లేకుండా మార్గాన్ని మూసేశాడు ఆయన కదండి.
వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ మార్గంలో వెళ్ళిపోయాడు, సముద్రాన్ని మూసేశాడు. ఇక తిరిగి వెనక్కి రాగలడా? ఖచ్చితంగా రాలేడు. అయితే ఏం చేయాలి ఆ సమయంలో వాళ్ళు? యుద్ధం చేయాలి, దేవుని మీద వేరే ఆప్షన్ ఉందా? చచ్చినట్టు యుద్ధం చేయాల్సిందే, చచ్చినట్టు ముందుకెళ్లాల్సిందే. మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా వాళ్ళకి? అందుకనే ఆ మార్గం గుండా, ఎర్ర సముద్ర మార్గం గుండా తీసుకువెళ్ళాడు. మళ్ళీ వీళ్ళు ఇలాంటి పరిస్థితి వస్తుందేమో, వీళ్ళ ఆలోచన ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళను తిరిగి వెనక్కి రాకుండా, వెనక్కి పారిపోకుండా వాళ్ళు ఆయన సముద్రాన్ని దాటించి దాన్ని క్లోజ్ చేసేసాడు. ఇప్పుడు ఏం నేర్పిస్తున్నాడు వాళ్ళకి? ఆయన మీద ఆధారపడడం నేర్పించాలి. ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురయ్యే పరిస్థితులలో ఏ విధంగా నడుచుకోవాలో నేర్పించేస్తాడు ఆయన. ఈ పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అన్ని దారులు మూసుకుపోయి ఉండొచ్చు మన జీవితంలో, కానీ సమస్యలు అలాగే ఉంటాయి, అననుకూల పరిస్థితులు అలాగే ఉంటాయి. దాని నుంచి బయటకు వచ్చే మార్గం లేదు. దేవుడే అలాంటి పరిస్థితులు గుండా నిన్ను తీసుకువెళ్తాడు, అందులోకి నిన్ను తీసుకుని వెళ్తాడు ఆయనే. ఎందుకు తీసుకుని వెళ్తాడు? కంప్లీట్గా నువ్వు ఆయన మీద ఆధారపడడానికి, నిన్ను ఆ పరిస్థితి మీద విజయాన్ని సాధించేలా నిన్ను సిద్ధపరచడానికి కదండి. దేవుని యొక్క ఉన్నతమైన మార్గాలు మనకు అర్థం కావాలి. ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి కంప్లీట్గా. ఆయనకు మన సమస్య తీసివేయడం చాలా చిన్నది. కనానుకు చేరుకోవడం చాలా ఈజీ పని. ఆయనకి చాలా దగ్గర దారి ఉంది, తీసుకువెళ్ళగలడు. కానీ కనానుని ఎవరు స్వతంత్రించుకోవాలి? బలహీనులు స్వతంత్రించుకోకూడదు కదా, పిరికి వాళ్ళు స్వతంత్రించుకోకూడదు. చేతగాని వాళ్ళు స్వతంత్రించుకుంటారా కనానుని? పరలోక రాజ్యము ఊరికే వస్తుందా? కనాను ఊరికేనే వస్తుందా? పాలు తేనెలు ప్రవహించు దేశము. పరలోక రాజ్యానికి మనం ఊరికైనా చేరుకోగలమా? రక్షణ మాత్రమే ఉచితం, పరలోక రాజ్యం ఉచితం కాదు. నీ చేతిలో, నా చేతిలో ఉంది. మనం చేయాల్సిన పనులు ఉన్నాయి, అది కూడా పోరాడవలసిన విషయాలు ఉన్నాయి, ముందుకు సాగవలసిన విషయాలు ఉన్నాయి, సమస్యలను ఎదిరించవలసిన విషయాలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉంది. అంత ఈజీగా రాదు పరలోక రాజ్యం, అంత ఈజీగా రాదు కనాను. దూర మార్గమే. దగ్గర మార్గంలో తీసుకువెళ్ళగలడు, కానీ దూర మార్గంలో నీకు నేర్పించాల్సిన పాఠాలు నేర్పించడానికి ఆయన నీ జీవితంలో పరిస్థితులను అనుమతిస్తున్నాడు, అననుకూల పరిస్థితులను అనుమతిస్తున్నాడు నీకు నేర్పించడానికి. నువ్వు ఆయన మీద ఆధారపడడానికే, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు. ఆత్మీయ జీవితం అనేది ఎందుకు వచ్చిన ఈ సమస్యలు, ఎందుకు వచ్చిన బాధ, తిరిగి లోకంలోకి వెళ్ళిపోదాం, అటు ఇటు బ్రతుకుదాము, అలా ఇలా ఉన్నా పర్వాలేదులే, నునువెచ్చని జీవితం జీవించే ప్రయత్నం కుదరదు. ఆయన దగ్గర డోర్స్ క్లోజ్ చేసేస్తాడు, ఆయన సమస్తాన్ని మూసివేస్తాడు. ఆయన మీద ఆధారపడేలా చేస్తాడు. ఎందుకు? ఒక్కసారి విశ్వసించావు కదా, ఆయనని నమ్ముకున్నావు కదా, తప్పదు, ముందుకు వెళ్ళాల్సిందే. ఇది మనకు అర్థం కావాలి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దగ్గర మార్గమే అని అనుకోవడానికి కాదు, అది దూర మార్గంలో ఆయన మనల్ని తీసుకువెళ్తున్నాడు అని అంటే మనకు దేవుడు ఏదో పాఠాలు నేర్పిస్తున్నాడు అనే విషయము మనకు అర్థం కావాలి కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కనాను స్వతంత్రించుకోవడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఊరికే రాదది. అయితే దేవుడు నీకు యుద్ధం నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితులలో జయ జీవితం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది, ఎంతవరకు ఆయన మీద ఆధారపడుతున్నావు, ఎంతవరకు కాన్స్టంట్గా ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉన్నావు, ఈ విషయాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈ సమస్యల గుండా తీసుకువెళ్తున్నాడు అని అంటే ఆయన నీ హృదయ స్థితిని పరీక్షిస్తున్నాడు అని అర్థం. ఆ విషయం మనకు ద్వితీయోపదేశ కాండంలో కూడా చూస్తాం కదా. ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆయన 40 సంవత్సరాలు నిన్ను నడిపించిన మార్గాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అక్కడ దేవుడు నీ హృదయంలో ఏముందో బయలుపరిచే ప్రయత్నం చేశాడు కదండి. మొదటిగా ఆయన దారి మూసేసి ఏం చేస్తాడు?
నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ లక్షణాలు ఏంటో పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నీలో ఉన్న నిజ స్వరూపం బయటకు వస్తుంది కదండి. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో వెళ్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, ఇంట్లో సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు మనకు అర్థమవుతుంది. కొన్ని నెలల నుంచి లేదా కొన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్య అట్లాగే ఉన్నప్పుడు మన హృదయ స్థితి ఏంటో అర్థమవుతుంది. నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి, నీకు తెలియచెప్పడానికే ఈ సమస్యలు. నువ్వేంటో, నీ ఆత్మీయత ఏంటో నీకు తెలియచెప్పడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఈ దూర మార్గము, అరణ్య మార్గము ఎందుకు అనుమతించాడు? వారి జీవితంలో లేకపోతే వారి హృదయంలో ఏముందో తెలియచెప్పడానికి. ఎంతవరకు దేవుని మీద ఆధారపడుతున్నావు, లేకపోతే ఎంతవరకు సనుగుతున్నావు, గొనుగుతున్నావు, దేవుడు ఎంతగా నీకు అర్థమయ్యాడు, ఈ విషయం తెలియచెప్పడానికే ఆయన అంత దూరం తీసుకెళ్ళాడు. మొదటగా నీ గురించి, నా గురించి ఆయన బయలుపరుస్తాడు. ఈ సమస్యలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఇది ఆయన తెలియచెప్పే ప్రయత్నం చేస్తాడు కదా. నీ హృదయ స్థితి ఏంటి, అది బయలుపరిచినప్పుడు దానిని తీసివేసుకోగలిగితే, ఏంటి నేను ఇలా ప్రవర్తిస్తున్నానా, ఇలా సనుగుతున్నానా, నా దేవుని మీద ఇలా గొనుగుతున్నానా, ఆయన అనుమతించిన పరిస్థితుల్లో ఆయనను ప్రశ్నించేవాడిగా, ప్రశ్నించేదానిగా ఉన్నానా, ఈ స్థాయికి మనం వచ్చినప్పుడు మన జీవితంలో ఆయన ఎక్స్పెక్ట్ చేసేది హంబుల్గా, మౌనంగా ఆయన తీసుకువెళ్తున్న మార్గంలో నడుస్తూ వెళ్ళడమే. ఆ స్థాయికి ఆయన మనల్ని తీసుకొని వస్తాడు. తీసుకొచ్చినప్పుడే నా జీవితాలలో మేలులను పొందుకోగలం కదండి. మన హృదయ స్థితి మనకు అర్థం కావాలి. ఈ దూర ప్రయాణంలో దగ్గర మార్గంలో తీసుకువెళ్ళగలడు, కానీ తీసుకువెళ్ళడు. నీలో ఉన్న ఆ మలినాలు తీసివేయడానికి, అననుకూలతలను తీసివేయడానికి, అవిశ్వాసాన్ని తీసివేయడానికి, తిరుగుబాటు స్వభావాన్ని తీసివేయడానికి, సనుగుడు గొనుగుడు తీసివేయడానికి ఈ దూర ప్రయాణము చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి. ఆలోచన చేద్దాం, ఎంతవరకు దేవుని మీద ఆధారపడ్డాం? ఇజ్రాయేలీలా ఉన్నామా, లేకపోతే క్రీస్తు వారిని వెంబడించే అసలైన శిష్యుల వలె ఆత్మీయతలో మనం దినదినము ఎదుగుతున్నామా? కాన్స్టెంట్గా ఆయనతో రిలేషన్షిప్ కలిగి ఉన్నామా లేదా? మన పరిస్థితులు ఎలాంటివైనా భయపడాల్సిన అవసరం లేదు. మనం పిరికి వాళ్ళమేం కాదు కదా. మనం ఆయన చేత సృష్టించబడిన వాళ్ళము. ఆయన స్వరక్తంలో, ఆయన స్వరక్తాన్నిచ్చి మనల్ని కొన్నాడు. ఆయన వారము మనము భయపడాల్సిన అవసరం లేదు ఏ సమస్యకు కూడా. అయితే ఆ సమస్యలో జయించడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపాటులో నువ్వు ట్రైన్ అవుతున్నావా లేదా అనేది నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి, పరిశీలించుకోవాలి. నువ్వు ట్రైన్ అవుతుంటే దేవుడు నిన్ను కనానులకు చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. పరిపాలన చేసే విధంగా నిన్ను సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరిస్థితుల మీద పరిపాలన చేసే విధంగా నిన్ను సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఎంతవరకు ఆయన మాటకు విధేయత చూపిస్తున్నావు? సనుగుడు గొనుగుడు లక్షణాలను తీసివేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆ దూర మార్గంలో దేవుని సన్నిధిని అనుభవించే ప్రయత్నం చేస్తున్నావా? ఆయన మార్గాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా లేదా అనే విషయం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. కనానుకు చేరే మార్గంలో ఆయన వెంటగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పరలోక రాజ్యానికి చేరుకుందాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.